అందరికీ శుభోదయం. తెలుగు పద్యం తెలుసుకుందాం, నేర్చుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనేటువంటి కార్యక్రమానికి మీకందరకు స్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన గారి పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాము. మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. వాక్కు నందు గురువే వ్రాక్కు తాను గురువు, చీకటి నటు గురుడు చిక్కియుండు, అఖిలమునకు గురువే యాధామై ఉండు, విశ్వదాభిరామ వినురవేమా. వాక్కు నందు గురువే వాకృతాను గురువు, చీకటి నటు గురుడు చిక్కియుండు, అఖిలమునకు గురువే యాధామై ఉండు, విశ్వదాభిరామ వినురవేమా. వాక్కు నందు గురువే వాకృతాను గురువు, చీకటి నటు గురుడు చిక్కియుండు, అఖిలమునకు గురువే యాధామై ఉండు, విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. మనం మాట్లాడే మాటల్లో గురువు యొక్క శక్తి ఉంటుంది. అదేవిధంగా మనం మాట్లాడే శక్తిలోనూ కూడా గురువు యొక్క ప్రభావం ఉంటుంది. మనలోని అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడానికి కూడా గురువే ఆధారం. లోకంలో ఏ పని చెయ్యాలన్నా గురువే ఆధారమై ఉంటాడు. అందువలన గురువు లేకపోతే ఏ శక్తి లేదు అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యాన్ని భావాన్ని ప్రస్తుత సమాజ వాతావరణానికి మరికొద్దిగా విశ్లేషించుకుందాం. గురువు అంటే కేవలం పుస్తకాల్లో ఉండేటువంటి పాఠం యొక్క సారాన్ని బోధించేవాడు కాదు అని గతంలో మనం చెప్పుకున్నాం. మరి గురువు అంటే ఎవరు? గురువులు అంటే కేవలం జ్ఞానాన్ని అందించేవారు మాత్రమే కాదు, వారు శిష్యులకు మార్గదర్శనం చేసి వారిలో మంచి లక్షణాలను పెంపొందించేవారు. మంచి గురువులో సానుభూతి, ఓపిక, నమ్మకం, నిజాయితీ, సహనం, కరుణ వంటి లక్షణాలు ఉండాలి. అసలు ఈ మంచి గురువులకు ఉండవలసిన ఈ కొన్ని ముఖ్య లక్షణాలని మరికొద్ది వివరంగా అర్థమయ్యేలా చెప్పుకుందాం. మంచి గురువులు ఇతరుల పట్ల అంటే విద్యార్థుల పట్ల సానుభూతి కలిగి ఉండాలి. అలాంటి వారే విద్యార్థులతో సులభంగా సంబంధాలు ఏర్పరచుకోగలరు. మంచి గురువులు తమ శిష్యుల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సంబంధాల పట్ల అంకిత భావాన్ని కలిగి ఉండాలి. నిజమైన గురువులు తమ శిష్యుల పట్ల నమ్మకము మరియు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. వారు శిష్యుల బలహీనతలను మరియు తప్పులను సహించి క్షమించి వారికి కరుణతో మద్దతు ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. గురువులు నిజాయితీగా మరియు శ్రద్ధతో శిష్యులకు బోధించాలి. వారు శిష్యులకు అవసరమైనప్పుడు అన్ని విధాలుగా కూడా సహాయపడడానికి సిద్ధంగా ఉండాలి. గురువులు ప్రశాంతంగా, ధైర్యంగా ఉండాలి. తద్వారా శిష్యులు వారిని నమ్మి గౌరవిస్తారు. గురువులు వివేకవంతులుగా, జ్ఞానవంతులుగా ఉండాలి. తద్వారా వారు శిష్యులకు సరియైన మార్గదర్శనం చేయగలరు. గురువులు శిష్యులకు ప్రేరణ ఇవ్వాలి. వారిలో నైతికతను పెంపొందించాలి. గురువులు తమ బోధనను సమర్థవంతంగా, ఆసక్తికరంగా అర్థమయ్యేలా చేయాలి. గురువులు శిష్యుల యొక్క ప్రతిభను గుర్తించి వారిని ఎంతగానో ప్రోత్సహించాలి. మంచి నైతిక విలువలతో గురువులు జీవించాలి. తద్వారా వాళ్ళు అంటే ఆ మంచి ఉత్తమ గురువులు శిష్యులకు ఆదర్శవంతమైన మోడల్స్గా ఉంటారు. చూసారా, శిష్యుణ్ణి తనంతవాడుగా చేయాలనుకునేటువంటి ఒక గురువుకి ఉండవలసినటువంటి ఉత్తమమైన లక్షణాలు ఇవి. అర్థమైంది కదా? ఈ సమాజంలో గురువు ఎలా ఉండాలో ఈ పద్యం మనకి ఎంతో వివరంగా అర్థమయ్యేలా వేమన తెలియచేశారు. అటువంటి ఈ పద్యాన్ని భావాన్ని ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా మరొక్కసారి మీకోసం. వాక్కు నందు గురువే వాకృతాను గురువు, చీకటి నటు గురుడు చిక్కియుండు, అఖిలమునకు గురువే యాధామై ఉండు, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. మనం మాట్లాడుకునే మాటలలో గురువు యొక్క శక్తి ఉంటుంది. అదేవిధంగా మనం మాట్లాడే శక్తిలోనూ గురువు యొక్క ప్రభావం ఉంటుంది. మనలోని అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడానికి కూడా గురువే ఆధారం. లోకంలో ఏ పని చెయ్యాలన్నా గురువే ఆధారమై ఉంటాడు. అందువల్ల గురువు లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా లేదు అని ఈ పద్యం యొక్క
తథభావం. తమలో విషయం పట్ల ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి తమ స్థాయికి దిగి అర్థమయ్యేలా బోధించేటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులని శిష్యులు నిజమైన గురువులుగా భావిస్తారు. వాళ్లే తమ పాలిట హీరోలుగా ఫీల్ అవుతారు. వాళ్ళని అనుసరిస్తారు, అనుకరిస్తారు. వాళ్ళు ఏ విధంగా చెబుతున్నారో ఆ చెప్పేటువంటి విధానాన్ని, పలికే విధానాన్ని, భావ వ్యక్తీకరణని అన్నీ కూడా తమకు నచ్చిన ఆ ఉపాధ్యాయుడిని అనుసరిస్తూ తెలుసుకుంటారు. మరికొంతమంది విద్యార్థులైతే అచ్చు ఆ గురువులాగే ప్రవర్తిస్తారు కూడా. అంతటి విశిష్టత కలిగినటువంటి స్థానం గురువు యొక్క స్థానం. అటువంటి మీకు ఇష్టమైన చక్కని ఉపాధ్యాయులను మీ గురువులుగా ఎంచుకొని మీ బంగారు భవిష్యత్తుకు చక్కని జీవన మార్గాన్ని వేసుకుంటారని ఆశిస్తూ ఈ పద్యాన్ని భావాన్ని చక్కగా నేర్చుకుని మీ గురువుల ముందు గానం చేయండి. వారి యొక్క ఆశీస్సులు పొందండి. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి వేమన పద్యంతో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.